నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవలత్త గారు. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నీటి బొట్టు అంతా, ఏపీ లిక్కర్ స్కామ్ సముద్రం అంతా అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయితే ఆ డబ్బులతో ఏం చేశారు అని చెప్పి మాట్లాడితే కొన్ని ప్రణయ్ ప్రకాష్కి సంబంధించిన ఫోన్లో కావచ్చు, ఇలాంటి కొన్ని సంచలనమైన ఫోటోలు బయటపడ్డాయి. 7 స్టార్ హోటల్స్ కావచ్చు, మందు కావచ్చు, విందు కావచ్చు, చిందు కావచ్చు, ఇవన్నీ ఒక పక్క. అయితే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా చేశారు అంటే అది వేరు, దానికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి, అవి వేరు. కానీ బొల్ల బ్రహ్మనాయుడు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే ఏపీలో కాకుండా పక్క రాష్ట్రమైన హైదరాబాద్లో కూడా 1000 కోట్ల దందా. సో ఏంటి వీళ్ళు ఇప్పుడు దానికి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి టైంలో ఆయన పరారు. సో నిజంగా వైసీపీ నేతలంతా కూడా పరారయ్యేటువంటి ఒక పనేనా? వీళ్ళు దమ్ముగా ధైర్యంగా ముందుకొచ్చి నించొని విచారణ చేయించుకునేటువంటి ఒక దమ్ము ధైర్యం వీళ్ళకి లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఎక్కడ దొరికితే అక్కడ దోచేసేయడం అనేది వాళ్ళ కాన్సెప్ట్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ట్రైనింగు అలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వటం, అలాంటి వాళ్ళని వాళ్ళు ఎన్ని హత్యలు చేశారు, ఎంత దోచుకున్నారు, ఎక్కడెక్కడ కబ్జాలు చేశారే కానివ్వండి, ఎవరిని మోసం చేయాలన్నా ఏ రకమైన దందాలు చేస్తారని. అంటే ఏంటంటే మైనింగ్లు చేసేవాళ్ళు, స్మగ్లర్స్, సో ఈ గంజా అమ్ముకునే వాళ్ళు, సో మొత్తం ఆ టీం అంతా వాళ్ళకి ఎవరైనా వెళ్తే ఒక ఎమ్మెల్యేగా మనకు కావాల్సి వస్తే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన సోషల్ సర్వీస్ ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్క పార్టీ ఏదైనా అడుగుతుందేమో. కుటుంబ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అదే అడుగుతుంది. వాళ్ళకి ప్రజలతో ఎంత ర్యాపో ఉంది, వాళ్ళు ఏం మంచి పనులు చేశారు, ఇవి గురించి అయితే వాళ్ళ బిజినెస్ లేండి. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే వాళ్ళు బీఫామ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంతలాంటి దుర్మార్గ పనులు చేయగలుగుతారు, సో ఫ్యూచర్లో వీళ్ళు మనకే పార్టీకి ఉపయోగపడాలి, సో వీళ్ళకి ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసుండుంటే మన దగ్గర వస్తే మన కోసం వాళ్ళు పని చేస్తారు ఇట్లాంటి పనులు అనే ఒక దీంతోనే వాళ్ళు బీఫామ్లు ఇస్తారు. సో అలాంటి పార్టీలో ఉన్న బ్రహ్మనాయుడు అంటే వినుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆయన తెలంగాణలో 9 ఎకరాలు కబ్జా చేసి అంటే పత్రాలు అంటే వేరేగా సృష్టించటం కానివ్వండి, ఈ 9 ఎకరాలని కూడా వేరే వాళ్ళని అందరినీ అడ్డం పెట్టుకొని 300-400 కోట్లకి ఎవరైనా తక్కువకు వస్తుంది అని అంటే తీసుకోవటానికి ఎవరైనా ప్రిపేర్ అవుతారు. సో అట్లా మోసం చేసేసి, సో ఇది ఇప్పుడు ఈ రోజున కేసు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళని ఇబ్బంది పెడుతుంది, మమ్మల్ని నాయకుల్ని ఇబ్బంది పెడుతుంది అని అంటున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా ఇబ్బంది పెడుతున్నారు. పక్క రాష్ట్రంలో కేసులు పడ్డాయి, ఇబ్బంది కాదు కదా. కూటమి ప్రభుత్వం లేదు కదా. ఈ పక్క రాష్ట్రంలో ఏమి ఇబ్బంది పెట్టట్లే. ఇబ్బంది అనేది ఎందుకు, మీరు మంచి వాళ్ళు అయ్యి ఇబ్బంది పెడుతున్నారంటే వేరే, మీరు దుర్మార్గులు కాబట్టి దాని మీద చర్యలు జరుగుతున్నాయి, అది మాట్లాడాలి వైసీపీ వాళ్ళు. మీరు చేసిన దుర్మార్గాల మీద చర్యలు జరుగుతున్నాయి, పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో చేసిన దుర్మార్గాలు సరిపోవని మీరు ఈ రోజున పక్క రాష్ట్రాలకు వచ్చి ఇలా ఈ రకంగా దోచుకోవటం కానివ్వండి, ఇవన్నీ జరగటం కూడా చూస్తే ఖచ్చితంగా ఇదంతా కూడా మీరు చూడండి. ఈ తెలంగాణ ఉద్యమానికి దీనికి ఎక్కువ భాగం ఇంత వీళ్ళకి తెలంగాణలో కూడా ఈ వ్యతిరేకత రావడానికి చాలా మందికి కూడా ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు దందాలు చేయటం మొదలుపెట్టారు. కడప నుంచి అంతా వచ్చేసి దొరికిన చోట దొరికినట్టు ఆక్యుపైలు చేయటం, వాళ్ళు దందాలు చేయటం, ఇక్కడ బెదిరించి లాక్కోవాలనే ప్రయత్నం చేయటం, వీటి మూలానే ఓ ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది ఎస్పెషలీ రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచే ఎక్కువ అయింది. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గపు చర్యలన్నీ చేసేదే వైసీపీ వాళ్ళు. సో వాళ్ళ కుటుంబంలో ఉన్న పార్టీ ఏదైనా అవ్వచ్చు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఆయనే కదా చెప్పాడు, మా తాత చాలా మంచివాడు, వాళ్ళ తాత దగ్గర నుంచి తీసుకున్నా ఇదే జరుగుతూ ఉంది. తెలంగాణలో వాళ్ళు తప్పించుకు తిరగటానికే కానివ్వండి, తెలంగాణకు రావాలంటే భయపడ్డం కానివ్వండి, ఆంధ్రాలో కూడా వాళ్ళు పోలీసులను పంపినా కూడా దొరకకుండా ఉండటం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రైనింగ్లే కావచ్చు. ఇప్పుడు ఆయనకి ఎంత ముట్టిందో కూడా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముట్టే ఉంటుంది. సో ఎందుకంటే ఇది పెద్ద 1000 కోట్లలో ఉండేది, మీరు ఎక్కడో కోకోపేటలోనే 100 కోట్లు చేసేది, సిటీ నడిబొడ్డులో ఉన్న 9 ఎకరాలు ఇంకెంత చేస్తుంది? అది చూస్తే దీనిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంటుంది. అయితే మనం చూసుకుంటే వాస్తవానికి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ ఒక పక్క మొదలైంది, దానిపైన తీవ్రంగా విస్తృతంగా దానిపైన విచారణ జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో ప్రణయ్ ప్రకాష్కి సంబంధించి గతంలో తన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం, దాంట్లోంచి ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, వాట్సాప్ చాట్లు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో 7 స్టార్ హోటల్స్లో వీళ్ళు ఎంజాయ్ చేశారని చెప్పి, పబ్బులకు వెళ్ళారని చెప్పేసి, అమ్మాయిలు కావచ్చు, మందు కావచ్చు, విందు కావచ్చు, ఇలాంటివన్నీ చేసినటువంటి ఫోటోలు బయటపడ్డాయి.
రేపో మాపో వీడియోలు కూడా బయటికి రాబోతున్న సంగతి మనకు అర్థమవుతుంది. సో ఇంతటి అక్రమాలు చేసినటువంటి ఒక వీరు ఈరోజు వచ్చేసి శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన అంటారు మా అమ్మ ఎప్పుడు మద్యం జోలికి వెళ్ళొద్దంది, మా అమ్మ మీద ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట అని చెప్పి ఛత్రపతి డైలాగ్ చెప్తున్నారు ఆయన. సో నిజంగా ఈరోజు ఈ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్తారండి? అంటే మీరు ఇక్కడ ప్రణయ్ ప్రకాష్ది మీరు చూసుకుంటే ఓన్లీ ముడుపులు అంటే లంచాలు తీసుకున్నదే 3,500 కోట్లు. సో ఇది దీని మూలన వాళ్ళు కట్టిన బిజినెస్లు కానివ్వండి, వాళ్ళు చేసిన లిక్కర్ వ్యాపారాలు కానివ్వండి, సో మళ్ళా దానికి 7 స్టార్ హోటల్స్ కట్టుకోవటం కానివ్వండి, దానిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోస్ కూడా దొరకటం కానివ్వండి, వీళ్ళు విందులు వినోదాలు కానివ్వండి, ఇంకొకటి వెంకటేష్ తమన్నాతో కలిసి ప్రత్యేకంగా విమానంలో వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా సరే ఆ రోజు ప్రత్యేక విమానం అని అన్నారు, ఆ విమానంలో డబ్బులు తరలించారా? సో ఆ డౌట్ అందరికీ ఉంది, ఎందుకు వీళ్ళు ప్రత్యేక విమానం బుక్ చేసుకొని వెళ్ళటానికి కారణం ఏంటి? సో అనేది ఈ రోజున అందరికీ ఆ డౌట్ ఉంది. దాన్ని ఎందుకు ఆ రోజున దాన్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించారు, ఫొటోస్ బయట రానికుండా ప్రయత్నించారు, కానీ ఆల్రెడీ అవి బయట కూడా వచ్చాయి. అంటే వీళ్ళు ఏంటంటే దొరికినంత వరకు దోచేయాలి, జగనన్నకి అందించాలి, జగనన్నని పెద్దవాడిని చేయాలి, జగనన్న చేసే అరాచకాలకి వంతపాడటం ఉండమనేది. మీరు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి, ఆయన చేయనివి ఏమున్నాయో చెప్పండి? అదే జిల్లాలో చేస్తున్న దుర్మార్గాలు, గంజాయి చేస్తారు వాళ్ళు, శాండిల్వుడ్ చెట్లు అంటే శ్రీగంధం చెట్లు అన్నీ కూడా నరకటం కానివ్వండి, అంటే నరికేసేసి బిజినెస్లు చేయటం కానివ్వండి, ఈ లిక్కర్ బిజినెస్ కానివ్వండి, కొన్ని వేల కోట్లు కన్నా కూడా లక్షల కోట్లే దోచారు. మైనింగ్ ఇంకోటి, వాళ్ళ వ్యాపారాలు కూడా అవి. వాళ్ళు ఏంటండి ఫస్ట్ వాళ్ళ సైకిళ్ళల్లో తిరిగిన వాళ్ళు ఈ రోజున ఇన్ని వేల కోట్లకి ఎట్లా అధిపతులు అయ్యారో కూడా తెలియట్లేదు. మనం తీసుకుంటే గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఇదంతా ఎవరు దోచారు, ఇన్ని వేల కోట్లు ఈ రోజున మైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళ స్థాయి ఏంటి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వీళ్ళు వెళ్ళారు, ఇవన్నీ చేయించింది ఎవరు? గాలి జనార్దన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డికి పార్ట్నర్స్ లేదా, బిజినెస్ పార్ట్నర్స్ కాదా? ఇవన్నీ అందరికీ తెలుసు కదా. అంటే వీళ్ళకి ఎవరు ఏమి చేసినా దానిలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరిని డివైడ్ చేసి పెట్టారు. ఇప్పుడు మనం అనుకున్నట్టే పెద్దిరెడ్డి గారి మైనింగ్స్లో కానివ్వండి, లిక్కర్ బిజినెస్ దానిలో కానివ్వండి, వీళ్ళకి వాటా ఉంది కదా. ఏదో ఢిల్లీది అనుకున్నారు కానివ్వండి, ఢిల్లీకి మించిన లిక్కర్ వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఢిల్లీకి మించిన స్కాములు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఢిల్లీలోనే డిజిటల్ మనీ కొంతవరకైనా నడిచింది, ఇక్కడ డిజిటల్ మనీ అనేది నడవల. ఇక్కడ మొత్తం క్యాష్ పెట్టే తీసుకోవాలి. అంటే ఏ రకంగా దోచుకున్నారు, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు తిన్నారు ఒక్కొక్కళ్ళు. అంటే దాదాపు 620 షాపులు ఏవైతే ఉంటాయో అసలు లిస్టులోనే లేవు, వాటికి సంబంధించినటువంటి ఒక లావాదేవీలు ఎక్కడ కూడా చూపించాల. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ఒక 0.9% మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి, అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా 1,00,000 కోట్లు బిజినెస్ జరిగిందని చెప్పి, ఇదే కాకుండా 6 షాపులకు సంబంధించి అసలుకి ఎటువంటి లావాదేవీలు లేవు. అంటే 600 షాపులపై సంబంధించి ఏం జరిగి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు షాపులు, లిక్కర్ షాప్ మనం చూస్తే అన్ని చోట్ల బెల్ట్ షాపులు పెట్టుకున్నారు. సో వాటికి ఎలాగో తెలీదు. సో ఒకటి మనకు గవర్నమెంట్ పరంగా వస్తే ఇంకో 10 బెల్ట్ షాపులు పెట్టారు. సో ఆ రకంగా ప్రతి విలేజ్లో కూడా దొరికేది. సో బెల్ట్ షాపులను ఎక్కడ ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో. సో ఆ రోజున అన్ని రకాల బిజినెస్లు చేసేసారు. ఎందుకంటే వాడు తాగి అనారోగ్యమయ్యి వాళ్ళు హాస్పిటల్ పాలైతే మెడికల్ బిల్లు, ఆ రకంగా హాస్పిటల్ దోచడం కానీ, అంటే ఎక్కడికి కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడు ఆ లిక్కర్ బిజినెస్, ఆ లిక్కర్ మూలాన. ఎందుకంటే అన్ని కల్తీ మద్యం, దాని మూలనే ఇబ్బందులు పెట్టాడు ప్రజల్ని. వాళ్ళు మీరు చూసుంటారో లేదో కానీ ఆ రోజున పోస్టులు చూసుకుంటే కాలవల్లో పడిపోయిన వాళ్ళు, తాగేసేసి ఆ కాలవల్లో తలబడిపోయి కాళ్ళు పైకి లేసి పడుకొని ఉండేవాళ్ళు, ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడుకునేవాళ్ళు. వాళ్ళు ఎన్ని రోజులకు నిద్రలేస్తారో కూడా తెలియదు. ఆ గంజా ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయటం అనేది ఎంత కష్టమవుతుంది ఈ రోజుకు కూడా. సో వీళ్ళు ఈ సోకాళ్ళు కదా వ్యాపారాలు చేసింది. ఇప్పటికీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు మీ అనుచరులు ఈ రోజుకు కూడా దొరుకుతూనే ఉన్నారు కదా. కిలోలుగా 6 కిలోలు 7 కిలోలు అన్నట్టు ఇప్పటికి కూడా ఉద్యమం జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఎవరైనా ఒకసారి పట్టుకుంటే భయపడతారని ఆగుతారనేది ఉంటుంది. సో వీళ్ళకి ఆ భయం కూడా లేదు. ఏం దొరికితే కొద్ది రోజులు జైల్లో ఉండొస్తాం.
సో ఒకరోజు పేపర్లో పడతాం, పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, కేసు వేస్తారు, ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇరుక్కుంటారు. సో వీళ్ళకి వచ్చిన నష్టం లేదు కదా, వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకి వచ్చేస్తున్నాయి కదా. అలా ప్రజల్ని ఇప్పటికి కూడా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళని వాడుకునే విధానం కూడా అండి. ఇప్పుడు వాళ్ళ ఎవరో జీవితం నాశనం అవుతుంది, ఎవరో కేసులకు వెళ్తున్నారు, వీళ్ళకి బాగానే ఉన్నారు కదా. అవును అవును ఆ రకంగా యూత్నంతా కూడా అట్లా మౌల్ చేసి ఇప్పుడు జన్జీ అని చెప్పి బాబు గారే కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అదే యువత జన్జీతో వీళ్ళు చేపిస్తున్న పనులు ఏంటంటే ఇలా అక్రమమైన ఇట్లాంటి కేసులన్నీ పెట్టించుకొని, ఇప్పుడు నిజంగా వాళ్ళు చేసి వాళ్ళు ఇరుక్కునే పని కాదు, వీళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని జైలు పాలు చేస్తున్నారు. ఆ యువతతో గంజాయి అంతా తెప్పించుకోవటం కానివ్వండి, సప్లైలు చేయటం కానివ్వండి, ఇవన్నీ చేసి వాళ్ళ జైలుకు పంపిస్తున్నారు. వాళ్ళని కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా తయారు చేస్తున్నారు. వాళ్ళకి జైల్లోకి వెళ్ళే దెబ్బలు తింటే కూడా అది అట్లా అలవాటు పడిపోతున్నారు. అంటే యువతని ఏ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళు. సో ఇవన్నీ చేయిస్తుంది ఎవరు? ఇదంతటికీ జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్లో చేస్తున్న ఈ రోజున మాజీ ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, అటు బ్రోల్లా బ్రహ్మనాయుడు అటు హైదరాబాద్లో చేస్తున్న దందాలు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి పిఏ కే నాగేశ్వర రెడ్డి కావచ్చు, వీరందరి అక్రమాలు బయటపడుతుంది. వీరందరికీ కూడా కఠిన శిక్షలు పడాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.